సో హలో గాయ్స్, నా పేరు వివేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు షూట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ఎలా తీయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో స్లో మోషన్ రీల్స్ ట్రాన్సాక్షన్ రీల్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి స్లో మోషన్ రీల్ అయితే తీస్తాను. నెక్స్ట్ టైం అయితే ట్రాన్సాక్షన్ రీల్ అయితే తీస్తాను. సో ఒకసారి అయితే వీడియోని అయితే చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ అగైన్. సో గాయ్స్, నేను ఇప్పుడు తీయబోయే మ్యూజిక్ ఏంటంటే సో ఈ మ్యూజిక్ అయితే నేను ఇప్పుడు స్లోమో తీయబోతున్నాను. సో లెట్స్ సీ. సో ఇక్కడైతే వీడియోని అయితే ఆన్ చేస్తున్నాను. సో గాయ్స్, వీడియో షూట్ చేసిన తర్వాత మనం వీడియోని అనేది ఎడిట్ చేయాలి. సో ఎడిటింగ్ సంబంధించిన యాప్ వచ్చేసి కైన్ మాస్టర్ అన్నమాట. సో కైన్ మాస్టర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత 9:16 రేషియోని చూజ్ చేసుకోండి. ఇక్కడ మనం 7 వీడియోస్ని అయితే చూజ్ చేసుకున్నాం కదా 7 స్టెప్ ద్వారా. సో ఆ వీడియోస్ అన్నింటినీ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇవన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ వీటి ఆడియోస్ అన్నిటినీ మ్యూట్ చేయాలి. సో నేను ఫాస్ట్గా చేస్తాను చూడండి. మ్యూట్ చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన మ్యూజిక్ని అయితే మనం చూజ్ చేసుకుందాం. సో దీనికి సంబంధించిన మ్యూజిక్ ఏంటంటే ఇదన్నమాట. సో ఈ మ్యూజిక్ని అయితే నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉన్నది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేయండి. సో ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేస్తే మనం ఎక్కడెక్కడ యాక్టింగ్ అనేది స్టార్ట్ చేస్తామో దాన్ని బట్టి రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్ అనేది కట్ చేయాలి. సో నేను అయితే ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో కొంచెం బ్యాక్ వస్తాను. సో ఇక్కడ నుంచి అయితే నా యాక్టింగ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇటు సైడ్ సీజర్ మీద క్లిక్ చేస్తే ట్రిమ్ టు లెఫ్ట్ హాఫ్ ప్లే హెడ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేశాను. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇదైతే ఓకే అయింది. ఇటు సైడ్ మళ్ళీ రైట్ సైడ్ అనేది ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి కొంచెం నేను రైట్ సైడ్ కూడా ట్రిమ్ చేసేస్తాను చూడండి. సో ఇక్కడ వరకు అయితే నా యాక్టింగ్ అయిపోయింది. సో ఇటు సైడ్ దీని మీద క్లిక్ చేసి సీజర్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్లో ఉన్నది కట్ అయిపోతుంది. సో ఇలానే అన్ని వీడియోస్ని చేయాలి. సో నేనైతే ఒకసారి ఫాస్ట్గా చేస్తాను చూడండి. I saw another day, only to scream into the night. Nothing ever tries to change.
సో ఇక్కడ నేను అన్ని వీడియోస్కి అయితే ట్రిమ్ చేశాను. సో ఒకసారి అయితే ప్లే చేస్తాను చూడండి. మాసుగాడి మనసుకే ఓటేసావే బంగ్లా నుండి. సో ఇక్కడ ఫస్ట్ వీడియో అయితే సెట్ అయిపోయింది, కాకపోతే సెకండ్ వీడియో అనేది సెట్ అయితే లేదు. సో ఒకసారి ఫస్ట్ వీడియోకు స్లో మోషన్ యాడ్ చేస్తాను చూడండి. సో నాకు ఇక్కడ స్లో మోషన్ అనేది కావాలి. ఇక నాకు స్లో మోషన్ అనేది కావాలి కాబట్టి ఈ లైన్ అనేది దీన్ని ఉంచాను. దీన్ని క్లిక్ చేసి ప్రొసీజర్ దాని మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసి స్క్రిప్ట్ ప్లే హెడ్ అనేది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అయితే ఇది కట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను స్లో మోషన్ చేస్తాను చూడండి కొంచెం. ఇక్కడ దాని మీద మళ్ళీ ట్యాప్ చేస్తే స్పీడ్ ఉంది కదా, స్పీడ్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ పోతేనేమో స్పీడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పోతేనేమో స్లో మోషన్ వస్తుంది. సో నేను లెఫ్ట్ సైడ్ పోతాను చూడండి. సో నాకు ఇది ఇంత సరిపోతుంది. నేను ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. మాసుగాడి మనసుకే ఓటేసావే బంగ్లా నుండి బస్తీకి. సో ఇక నాకు ఇలా సెట్ అవ్వలేదు. సో మళ్ళీ ఒకసారి సెట్ చేస్తాను చూడండి. 0.5 మీద పెడతాను, సెట్ అవుతుంది చూడండి. సో సేమ్ ఇలానే నేను అన్నిటికీ స్లో మోషన్ చేస్తాను చూడండి. కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తాను వీడియోని. సో ఇక్కడ అన్ని వీడియోస్కి అయితే స్లో మోషన్ అనేది యాడ్ చేశాను. ఒకసారి అయితే వీడియోని వీడియో అనేది మొత్తానికి సెట్ అయిపోయింది. సో ఇక్కడ నేను బంగ్లా నుంచి బస్తీకి అన్నప్పుడు చిన్నగా ఎడిట్ అయితే చేస్తాను చూడండి. 2 ఇమేజ్లు అయితే తీసుకొని సో ఇక్కడ బంగ్లా నుంచి అనేది స్టార్ట్ అయింది. సో లేయర్లోకి వెళ్ళి నేను మీడియాలోకి వెళ్ళి 2 పిక్స్ని అయితే తీసుకుంటాను చూడండి. సో అలానే ఈ ఒక్క తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎలా ఎడిట్ చేస్తాను అంటే దీన్ని క్రాప్ చేస్తాను. ఇప్పుడు క్రాపింగ్ చేసి ఇక్కడ మాస్క్ ఉన్నది కదా దాన్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత షేప్ మీద క్లిక్ చేసి సర్కిల్ మీద క్లిక్ చేయండి. దీన్ని అయితే నేను కొంచెం సైజ్ అనేది తగ్గిస్తాను చూడండి. సో ఇక్కడ ఇంత సైజ్ అయితే నేను సెట్ చేశాను. సో అయితే ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఈ యానిమేషన్ అయితే సెట్ చేస్తాను. ఇక్కడ చూడండి పాపప్ అని. బస్తీ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. సేమ్ అలానే ఇంకో లేయర్ మీద యాడ్ చేస్తాను చూడండి. సో సేమ్ అలానే ఇప్పుడు ఎలా చేస్తానో అలానే చేస్తాను చూడండి. సో ఒకసారి అయితే ప్లే చేస్తాను చూడండి. బంగ్లా నుండి బస్తీకి ఇక్కడ ఫ్లైట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇవి అన్నిటిని ఇక్కడికి నేను ట్రిమ్ చేస్తాను చూడండి. సీజర్ మీద క్లిక్ చేయండి. ట్రిమ్ టు రైట్ హాఫ్ లేయర్ హెడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. రెండింటిని సేమ్ అలానే క్లిక్ చేయండి. సో అలానే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చిన్నగా కిరీటాన్ని అయితే పెడతాను చూడండి. నేను చిన్న కిరీటాన్ని అయితే పెడతాను చూడండి.
సో సేమ్ ఇది కూడా పాపప్ చేస్తున్నాను చూడండి. నిన్న బాబు చేసేస్తే సో ఇక్కడ కూడా సెట్ అయిపోయింది. ఇక్కడ నేను గూగుల్ మ్యాప్ అనే యాడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఫైనల్గా వీడియోని అయితే ప్లే చేస్తాను చూడండి.